హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియో ఎవరైతే ఏపీ ఎంసెట్ రాసున్నారో, అది కూడా ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసున్నారో వారికి మాత్రమే ఈ వీడియో మాట. మనకి ఎలాగో ఎంపీసీ గ్రూప్ చేసిన వారికి ఆల్రెడీ వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇది ఎవరికంటే ఓన్లీ ఇంటర్మీడియేట్ బైపీసీ గ్రూప్ చేసిన వారికి. మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి బైపీసీ స్ట్రీమ్ మీకు ఎప్పుడు కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వబోతుందని. ఇది మిత్రులారా ఇదే వీడియో మీకు. మరి ఇదేంటంటే మరి బైపీసీ చేసిన వారికి మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేసున్నారు. మరి ఇది ఏంటంటే అగ్రికల్చర్ ప్లస్ ఫుడ్ టెక్నాలజీ మాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం క్లియర్‌గా చూద్దాం. మరి ఫస్ట్ మనం ఈ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళాలంటే మీరు గూగుల్‌లో ఇది ఎంటర్ చేయండి. మరి ఏమనంటే ANGRAU దీని ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది గాని మీరు ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ మనకు డిస్‌ప్లే అవుతుంది మిత్రులారా. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి మెయిన్ వెబ్‌సైట్‌లోకెళ్తాం. ఈ వెబ్‌సైట్‌లో రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా మిత్రులారా! అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పేజ్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఇది మాట మనం మొత్తం పూర్తి కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఈ వెబ్‌సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లోనే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది వెబ్‌సైట్. మరి ఇక్కడ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మరి ఆ పేజ్ యొక్క సారాంశం చూద్దాం మిత్రులారా. ఇది మరి నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్. మరి ఇక్కడ మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియేట్ బైపీసీ చేసి మరి అగ్రికల్చర్ ఫీల్డ్‌లో గాని లేదా ఫుడ్ టెక్నాలజీలో గాని ఇంట్రెస్ట్‌గా ఉందో వారైతే ఈ యొక్క కౌన్సెలింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అండర్ బైపీసీ. కాబట్టి బైపీసీ వాళ్ళకి మాత్రమే ఫర్ ది అకాడమిక్ ఇయర్ 25, 26 కాబట్టి క్లియర్‌గా చూద్దాం. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉందనేది. మిత్రులారా మరి దీంట్లో మనకి ఏ కాలేజ్ ఉంటాయని మీకు డిస్‌ప్లేలో చూపిస్తున్నాను. మరి ఈ కాలేజ్ అయితే మనకి ఆన్‌లైన్‌లో ఒక ఆప్షన్స్ ఓపెన్ అయ్యాక ఆప్షన్ పెట్టుకోవచ్చు. మరి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్‌లో అయితే మనకి ఈ కాలేజెస్ ఉంటాయి. 7 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ టెక్నాలజీలో 2 కాలేజెస్ ఉన్నాయి. అవే కాకుండా మరి అఫిలియేటెడ్ టు యాంగ్రోలో అయితే చూసినట్లయితే ఇంకో 6 కాలేజెస్ ఉంటాయి. మనకి ఓవరాల్‌గా ఒక ఇంచుమించు 20 అబోవ్ కాలేజెస్ ఉన్నాయి మిత్రులారా. మరి మీకు టోటల్ సీట్స్ చూసుకున్నట్లయితే మీకెన్ని సీట్స్ ఉంటాయంటే ఈ కౌన్సెలింగ్ ద్వారా అరౌండ్ 980 సీట్స్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ కాలేజెస్‌లో తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్‌లో అయితే 504 ఉన్నాయి. ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ అయితే మటికి 73 ఉన్నాయి. కాబట్టి ఇవే టోటల్ యొక్క సీట్స్. కాబట్టి మీకు గాని ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంక్ వస్తే దీనికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు అగ్రికల్చర్‌లో, ఫుడ్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉన్న మట్టికి దీంట్లో జాయిన్ అవ్వచ్చు మిత్రులారా. మరి ఇది ఫుల్ ప్రాసెస్ అనేది దేని ద్వారా అంటే మన ఈఏపీ సెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి దాని ద్వారానే ఆ ర్యాంక్ బేస్డ్ గానే ఇది మనకి అప్లై చేసుకోవచ్చు. మనకి తెలుసు కాబట్టి మిత్రులారా ఎవరైతే బైపీసీ గ్రూప్ చేస్తున్నారో లేదా ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గ్రూప్ చేస్తున్నారో వారికి మాట వారు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా ఎలాగా మీకు అందరికీ సరైన ఏజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్‌గా కూడా ఏజ్ ఇవ్వడం జరిగింది. మరి 17-22 అలాగే 17-25, 17-27 మరి అది ఓసీ వారికి, ఎస్ఎస్టీ వారికి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి. మిత్రులారా దీనికి మీకు కొంత ఉపయోగం ఏంటంటే ఎవరైతే రూరల్ ఏరియాస్ ఉంటారో వారికి ఎవరైతే ఫార్మల్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. మరి వారికి దీంట్లో ఫార్మర్ కోటా అని ఉంటుంది. కాబట్టి మీకు గాని ఆ కోటా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు కొంత మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ఆప్షన్స్‌లో ముందుంటారన్నమాట. మీకు నచ్చిన కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దానికి చేయాల్సిందల్లా మరి వెబ్‌సైట్‌లో వాడిస్తాడు ఫార్మ్ 1, ఫార్మ్ 2 అని. అవి ఫిల్ చేసి మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు ఆ యొక్క కేటగరీ అనేది కోటా అనేది మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. మిత్రులారా ఇంకా చూస్తున్నట్లయితే మనం ముందుకు వెళ్దాం. మిత్రులారా మరి దీనికి ఫీజు ఎంత అంటే, మరి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో అనగా జనరల్ క్యాండిడేట్స్ మీన్స్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఆల్సో. దీంట్లో జెంట్స్, లేడీస్ డిఫరెన్స్ ఏమి లేదు. మార్క్ మరి వారికి ఫీజ్ ఎంతంటే రూ. 1000 ఫీజ్ మాట. మరి రూ. 1000 ఫీజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 500 ఫీజ్. కాబట్టి గమనించండి. ఎవరైతే ఓసీ, బీసీ ఉన్నారో వారికి రూ. 1000 ఫీజ్. మరి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 500 ఫీజ్. దాంతో పాటు ఇన్ కేస్ మనకి దీనికి టైం ఎప్పటిదాకా ఉందంటే మళ్ళీ మీకు అది వెబ్‌సైట్‌లో చూపిస్తాను. దీనికి టైం మనకి నెలాఖరు దాకా టైం ఇచ్చాడు. అంటే జూలై
31st దాకా మనకు టైం ఇచ్చాడు. దానికి ఈ ఫీజు. ఇన్ కేస్ 31st దాటేస్తే మనకి ఆగస్ట్ ఫస్ట్ వారంలో కూడా ఇంకా టైం ఉంది. అదేంటే విత్ లేట్ ఫీ. లేట్ ఫీజ్‌తో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎంత అంటే ఫీజు 2000 ఫీజు. అది ఓసీబీసీ క్యాండిడేట్స్‌కి. రూ. 1000 ఫీజు మరి ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి. మిత్రులారా మరి ఇది మీకు డిస్‌ప్లే చూపిస్తున్నట్టు ఇది మీ యొక్క ఫీ స్ట్రక్చర్ మాట. ఇన్ కేస్ మీరు కాలేజ్ సెలెక్ట్ అవుతే ఈ ఫీజ్ మీద అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా మనం వెబ్‌సైట్‌లోకెళ్ళిపోదాం. వెబ్‌సైట్‌లో మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మరి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2 డేస్ అయింది స్టార్ట్ అయ్యి. మరి ఎప్పటిదాకా టైం ఉందంటే మరి జూలై 30 వరకు టైం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 30/7/2025. కాబట్టి మీకు అప్పటిదాకా టైం ఉంది మిత్రులారా. మీకు ఇంకా మనకి 2, 3 వీక్స్ టైం ఉంది కాబట్టి చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత విత్ ఫైన్ కూడా ఎప్పటిదాకా టైం ఉందంటే మనకి ఆగస్టు 6 దాకా టైం ఉంది. కాబట్టి మీకు అప్పటిదాకా కూడా టైం ఉంది. కాబట్టి దాంతో మనం ఎక్స్‌ట్రా ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిత్రులారా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే క్లియర్‌గా మనకు కనబడుతుంది గదా! క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్. కాబట్టి క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. యెస్ ప్రొసీడ్ నొక్కుతాం. ఇక్కడ మనకి క్లియర్‌గా ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఎంటర్ చేస్తే మీ డేటా అనేది చూపిస్తుంది. మిత్రులారా ఆ డేటా చూపించిన తర్వాత అందరికీ కామన్‌గా అడిగే సర్టిఫికేట్స్ ఏంటంటే కేవలం క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్. ఇవి మాత్రం అడుగుతుంది. మిగతావి ఇవేం అడగదు. మన నోటిఫికేషన్‌లో అయితే చాలా డేటా అయితే ఇచ్చి ఉన్నాడు. చాలా సర్టిఫికేట్స్ అడుగుతున్నట్టు చూపిస్తున్నాడు గానీ, ఇవన్నీ అవసరం లేదు మిత్రులారా. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ పెట్టుకోవచ్చు. క్యాస్ట్‌లో కూడా ఓసీ వరకైతే కంపల్సరీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కంపల్సరీ కూడా లేటెస్ట్‌ది కావాలి. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25, 26 కావాలి. కాబట్టి ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ పెట్టుకోవచ్చు. కాబట్టి మిత్రులారా ఇది పూర్తి ప్రాసెస్. కాబట్టి మిత్రులారా ఇంకా నోటిఫికేషన్ అనేది మీకు గాని ఇంకా పూర్తిగా చదవాలని ఇష్టపడితే ఈ యొక్క వీడియో కింద ఈ యొక్క నోటిఫికేషన్ యాడ్ చేస్తాను చూడండి మిత్రులారా. మీకు గాని ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు వెంటనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మిత్రులారా. మీకు వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. కాబట్టి ఇది మిత్రులారా పూర్తి సమాచారం.